కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళుతున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్ తోటి చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై కూడా చర్చించబోతున్నారు. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమలులోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు ఇప్పటికే అసెంబ్లీ కౌన్సిళ్లను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ని జారీ చేశారు. మరింత సమాచారం ఫోన్ లైన్లో మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కొద్దిసేపట్లో 12:30 గవర్నర్ అపాయింట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సో దాని ప్రకారమే రేవంత్ రెడ్డి 12:30 రాజ్భవన్ వెళ్లనున్నారు. సిపి రాధాకృష్ణన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. దీంతో పాటుగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కేంద్రం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సో దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలను ఎట్లా నిర్వహించాలనే దానిపైన కూడా గవర్నర్ తో చర్చించనున్నారు. దాంతో పాటుగా కొన్ని బిల్స్ ఇప్పటికే రూపొందించున్నారు. వాటిని ఆర్డినెన్స్ రూపంలో తెచ్చేందుకు కూడా గవర్నర్ ను కోరనున్నారు. సో ఇప్పటికే అసెంబ్లీ కౌన్సిల్ ను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది రాజ్భవన్. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అవ్వడం అనేది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో పాటుగా 5 రోజుల టూర్ తర్వాత ముఖ్యమంత్రి మొదటిసారిగా మళ్ళీ ఈ రోజు అఫీషియల్ మీటింగ్ అయిన గవర్నర్ తో అఫీషియల్ మీటింగ్ కాబోతున్నారు. సో ఎక్స్పాన్షన్ కు సంబంధించి, కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఏమైనా డిస్కస్ చేస్తారా, ఎప్పుడు అనే దానిపైన గవర్నర్ క్లారిటీ ఇస్తారా, రాజ్భవన్ కి వివరాలు తెలియజేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. సో 12:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ చేరుకోనున్నారు. రైట్ ప్రభాకర్.